ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసిన దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు జరిగినా, పొరపాటు తప్పుడు సమాచారం ఎంటర్ చేశారా అనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించారు. మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో అప్లికేషన్లను ప్రభుత్వం స్వీకరించింది. రాష్ట్రంలో 80,54,554 దరఖాస్తులు అందాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలు జల్లెడపడుతున్నారు. 68,57,216 మంది దరఖాస్తులను అధికారులు యాప్ ద్వారా సేకరించారు. సర్వే పూర్తయిన దరఖాస్తులను మరోసారి చెక్ చేయనున్నారు. 4 లక్షల దరఖాస్తులను హౌసింగ్ శాఖ అధికారులు సంబంధిత మండలాలకు, మున్సిపల్ అధికారులకు పంపారు. ఈ దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా దరఖాస్తులను క్రాస్ చెక్ చేయనున్నారు.